భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 21/11/2024 స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్ష షష్ఠి గురువారం. షష్ఠి రాత్రి 8:36 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 7:44 వరకు. వర్జం లేదు ఈరోజు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:39 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం 5:20. అమృత గడిల మధ్యాహ్నం 1:11 నుండి 2:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:50 నుండి 8:30 వరకు. మధ్యాహ్నం 3:45 నుండి 4:30 వరకు శుభకాలం. శుక్లయోగం సాయంత్రం 4:42. గరంజి ఉదయం 8:36, వని రాత్రి 8:36. కార్తీక మాసంలో ఈరోజు 20వ రోజు. ఈ 20వ రోజుని పాలు తప్ప తక్కినవన్నీ కూడా విసర్జించాలి. అలా నియమం చెప్పారు. గోదానం, భూదానం, సువర్ణదానం ఇవాళ చెయ్యాలి. పాప ఇల్లు లేని బ్రాహ్మణులకి అయ్యా గృహం కట్టుకోండి, లేదా ఇల్లు కట్టుకోండి ధనం ఇవ్వడం, లేదా నాకు స్థలం ఇవ్వడం కట్టుకోండి అని చెప్పి అలా భూదానం చేస్తే వాళ్ళ తరతరాలు ఎలా ఇంట్లో ఎలా ఉంటారో ఆ భూదానం చేసినటువంటి దాత వాడి తరతరాలు కూడా వాళ్ళు వీడు సుఖంగా ఇంట్లో ఉండడం వల్ల దానం చేసినటువంటి వాడు వాళ్ళ వంశం వాళ్ళ గోత్రం వాళ్ళు వృద్ధిని పొందుతారు. వీడు చేసిన పాపాలు అనేక జన్మల్లో చేసిన వాళ్ళ పితృదేవతలు సైతం చేసే దోషాలు తొలగుతాయి. అలాగే గోదానం వల్ల కూడా అంతే. గోవు మీద ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వీడు అనేక లోకాల్లో, స్వర్గలోకాల్లో, చంద్రలోకాల్లో, సూర్యలోకాల్లో కూడా సుఖశాంతులు అనుభవించి వాడు వైకుంఠంలో కానీ, వాడు గోలోకంలో కానీ, కైలాసంలో కానీ సుఖంగా ఉంటాడు. అలాగే సువర్ణదానం చేయమన్నారు. కార్తీక మాసంలో బ్రాహ్మణ ఉంగరం, వెంకటేశ్వర లక్ష్మీదేవి ఉంగరం, గొలుసు, ఆయనకి ఏదైనా సింహతలాడ విద్యకి తగ్గట్టుగా ఆయన హోదాకి తగ్గట్టుగా ఇవ్వడం బ్రాహ్మణకి దానం చేస్తే మంచిదని చెప్పారు. అలాగే నాగేంద్రుణ్ణి ఆరాధించాలి. ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్పాయ పాతు మాం స్వాహ, సర్పరాజాయ స్వాహ, నాగేంద్రాయ స్వాహ, కార్తీక దామోదరాయ స్వాహ అని కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళకి వేళ సర్పదోషాలు, గర్భదోషాలు నివారణ అవుతాయి. సంతాన వృద్ధి, వంశవృద్ధి, కుటుంబాభివృద్ధి, ధన సమృద్ధి కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది. చేసే పనుల్లో జాప్యం జరిగే అవకాశం, అప్రయత్నంగా పని అయిపోతుంది పర్వాలేదు అనుకున్న పని పూర్తి కాక విచారం కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు శుభవార్తా శ్రవణం, అలాగే ఇంటర్వ్యూలకి పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని కలుసుకునే అవకాశం. మిథున రాశి వారు కూడా సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకునే అవకాశాలు, అప్రయత్న కార్యలాభం, ధనలాభం, మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. చేసే పనుల్లో శ్రద్ధ కలిగి పని ఎందే దృష్టి పెట్టి చేయాలి తప్ప ఆలోచనలు ఉండకూడదు. ఇతరుల యొక్క చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం కలిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, వాహనాలు కానీ, గృహంలో కానీ, మరమ్మతులు కానీ, మార్పులకు కానీ అవకాశం ఉంది. కన్యారాశి వారు రుణాలు చేయడం కానీ, అప్పులు కానీ, లేదా చేసిన రుణదాతల నుండి ఒత్తిడులు కానీ ఉండే అవకాశం ఉంది. తులారాశి వృత్తి వ్యాపారస్తులకి చాలా అనుకూలం. విద్యార్థులు, వ్యవసాయదారులకి
ఈరోజు శుభవార్త శ్రవణం. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, వినోద విలాసాలకి ఈరోజు వెచ్చించే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే పై అధికారుల ద్వారా బదిలీలు కానీ, ఉన్నతమైనటువంటి స్థానం కానీ, జీతం పెరిగే అవకాశాలు, నిరుద్యోగులు శుభవార్త శ్రవణం కూడా ఉండే అవకాశం. మకర రాశి వారి వ్యవసాయదారులు ముఖ్యంగా మేలు కలిగే అవకాశం. మీరు అనుకున్న విధంగా పంట మీ చేతికి అందే అవకాశాలు, వ్యవసాయ పనులు మీకు పూర్తవడం, విద్య శుభవార్త, ధనం సమృద్ధిగా చేతికి అందే అవకాశం. కుంభరాశి వారికి అప్రయత్న ధనలాభాలు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ వాతావరణం మీకు అనుకూలం. మీనరాశి వారికి కూడా చాలా సమృద్ధి, ధనధాన్య సమృద్ధి, బంధుమిత్రులు రాక, సహాయ సహకారాలు, అదృష్టయోగం ఉంది. అలాగే విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అహం సంవర్తకాయ నమః. సూర్యుని రూపము నుండి దినము చక్కగా ప్రవర్తింపచేయువాడు అని భావం. సూర్యుని వల్లే రాత్రి పగలు కలుగుతున్నాయని కాలప్రమాణం గుర్తింపబడుచున్నదని, కావున శ్రీహరి అహం సంవర్తక అను నామాన్ని భజనీయుడయ్యాడు. కాలము దైవాధీనమగుట చేత కాలము సదా భగవద్ ఆరాధనలోనే సద్వినియోగం చేసుకోవాలి అని నామం యొక్క ప్రబోధం కనుక పరమాత్మ అహం సంవర్తకాయ నమః, కాలస్వరూపుడు పరమాత్మ అని నామార్థం. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, భగవంతుని ఆరాధించండి, స్మరించండి, పూజించండి అని ఆ మంత్రానికి, ఆ నామానికి అర్థం అన్నమాట. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం. టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.